బెంగళూరులోని హల్సూరు అనే ఏరియాలో మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక 3 టెంపుల్స్ గురించి ఈ వీడియో. హాయ్ హలో అండి, నా పేరు స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరు టెంపుల్ సిరీస్లో పార్ట్ 11th వీడియో అనమాట ఇది. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి సోమేశ్వర టెంపుల్. ఇది చోళుల కాలం నాటిది. 1200 సంవత్సరాల కిందటిది ఈ ఆలయము. ఈ ఆలయంలో 5 విభిన్న శివలింగాలని మనం చూడొచ్చు. అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం అడవిగా ఉండేది. అందులో ఎక్కువగా పనస చెట్లు ఉండేవి. పనస చెట్లుని కన్నడలో హల్సిన మర అని అంటారు. సో అందువలన ఈ ప్రాంతానికి హల్సూరు అని పేరు వచ్చింది. అడవిలో ఉన్న ఈ ప్రాంతంలో ఆలయాన్ని ఎవరు కట్టించారు అంటే బెంగళూరుని తీర్చిదిద్దిన కెంపేగౌడరు వాళ్ళ తండ్రి జయప్పగౌడ వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జయప్పగౌడరు వేటలో అలసిపోయి ఒక పనస చెట్టు కింద నిద్రపోతుంటే కలలో ఆ పరమేశ్వరుడు వచ్చి ఇక్కడ ఉన్న నేలలో శివలింగ రూపంలో నేను ఉన్నాను, బయటకు తీసి గుడి కట్టించమని అంటారు. సో ఆ విధంగా ఇక్కడ 4 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద నంది, ఇంకా 48 శిలాస్తంభాలు ఈ ఆలయానికి మెయిన్ అట్రాక్షన్గా ఉంటాయి. ప్రతి స్తంభం కూడా ఒకే విధంగా కాకుండా వివిధ రకాల శిలలతో చాలా అద్భుతంగా ఉంటాయి. చైత్రమాసంలో ఇక్కడ 11 రోజుల పాటు ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. రెండవది కాళికా అమ్మ టెంపుల్. ఇది సోమేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ చాలా మహిమ కలది. ఇందులోని అమ్మవారు స్వయంభూగా వెళ్తారు. 1500 ఏళ్ల క్రిందట ఒక బైరాగి అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ బైరాగి, అమ్మ నువ్వు ఎప్పుడు నాతోనే ఉండిపోమని అడిగారు. అప్పుడు ఆ అమ్మ 9 అంగుళాల రాతి విగ్రహంలా వెలిసింది. ఎన్నో ఏళ్ళు ఆ విగ్రహాన్ని ఆరాధించారు ఆ బైరాగి. చివరికి దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు భూమి లోపల ఆ విగ్రహాన్ని పెట్టి మళ్ళీ పూజలు అందుకోవాలంటే నువ్వే బయటికి రా అమ్మ అని చెప్పి ఆయన దేహాన్ని వదిలేశారు. 150 ఏళ్ల తర్వాత అమ్మవారు బయటకు వచ్చారు. అప్పుడు అక్కడ స్థానికులు ఒక చిన్న ఆలయాన్ని కట్టించారు. యూట్యూబ్లో నండూరి శ్రీనివాస్ గారు ఆయన ఛానల్లో కూడా ఈ ఆలయం గురించి చెప్పారు. మూడవ టెంపుల్ వచ్చేసి మురుగన్ టెంపుల్. ఇది దాదాపు 800 సంవత్సరాల కిందటిది. ఇందులో ఉన్న మురుగన్ని ఆనంద మురుగన్ అని పిలుస్తారు. తిరుత్తాని మురుగన్ ఆలయంలో ఉన్న మురుగన్ ప్రతిరూపమే ఇక్కడ కూడా ఉంటుంది. మైసూర్ మహారాజుల్లో ఒకరు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్గా మురుగన్ది పెద్ద స్టాట్యూ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుందన్నమాట. మెట్రోలో వెళ్తున్నప్పుడు కూడా ఈ స్టాట్యూ కనపడుతుంది. హల్సూర్ వెళ్ళినప్పుడు ఈ 3 టెంపుల్స్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈస్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.